నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు చాలా వరకు మనం వింటుందేంటంటే, థైరాయిడ్ ఏదైనా వస్తే కంటిన్యూయస్‌గా మనం లైఫ్ టైమ్ మెడిసిన్స్ వాడుతూనే ఉండాలి. అది నిజంగా నిజమేనా సార్? అంటే థైరాయిడ్ వస్తే యూ హావ్ టు టేక్ దట్ కంప్లీట్ మెడికేషన్ అంటే మనం ఇలా ఫాలో అవుతూనే ఉండాలా? లేకపోతే మీరు ఏదైనా చెప్పిన దాంట్లో చేంజెస్ చేసుకొని, అలా మెడికేషన్ లేకుండా గూడా థైరాయిడ్ తగ్గించుకోవచ్చా? థైరాయిడ్ కూడా ఒక మెటబాలిక్ డిజార్డర్ అండి. హ్మ్. అదొక జబ్బు కాదు. ఓకే. సో, దాన్ని కూడా 100% రివర్స్ చేసుకోవచ్చు. హుహుహు. ఖచ్చితంగా జీవితకాలం మందులు వాడాలని రూల్ ఏం లేదు. కానీ కండిషన్ ఏంటంటే, వాళ్ళు షుడ్ బి రెడీ టు చేంజ్ దేర్ లైఫ్ స్టైల్, వాళ్ళ హ్మ్. ఫుడ్ హ్యాబిట్స్ ఓకే. ఇవన్నీ మార్చుకునేకి రెడీగా ఉంటేనే. బికాజ్ ఇది నేను మాటలోనే చెప్పాను డిజార్డర్ అని. హుహుహు. డిజార్డర్ అంటే ఏమి అది ఆర్డర్‌లో లేకపోవడం వల్ల వాళ్ళ డైట్ హ్యాబిట్స్ కావచ్చు, హ్మ్. వాళ్ళ లైఫ్ స్టైల్ లైఫ్ కావచ్చు, స్టైల్. స్లీప్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు. ఇలా హ్మ్. ఇవన్నీ గూడా అండ్ కొద్ది వరకు జెనెటిక్స్ కూడా. సో, ఇవన్నీ గూడా మార్చుకోలేకపోతే హ్మ్. జెనెటిక్స్‌ని మార్చలేము. బట్ మిగతా 90% ఆఫ్ ద యాస్పెక్ట్స్‌ని మార్చొచ్చు. సో, హ్మ్. ఇవి మార్చుకోగలిగితే 100% రివర్స్ చేసుకోవచ్చు. అలాంటి ఓకే. వందల క్లయింట్స్ ఉన్నారు. సో, హ్మ్. రివర్స్ ఈస్ పాసిబుల్. పాసిబుల్ ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అంటే యెస్. సార్ వీళ్ళకేమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా చేయమంటారా? డెఫినెట్‌గా. అంటే ఎగ్జాక్ట్‌గా మనం జస్ట్ లైక్ దట్ స్టేట్‌మెంట్ ఇచ్చేయలేము. థైరాయిడ్ ఉంటే ఇది తినొద్దండి, అది హ్మ్. హ్మ్. తినొద్దండి హ్మ్. అని చాలామంది చెప్తుంటారు. అవును సార్. అంటే ఈ వెజిటబుల్స్ ఇవి మానేయండి, క్రుసిఫరస్ వెజిటబుల్స్ మానేయండి అని చెప్తాము. హ్మ్. హ్మ్. అది మానేయడము అండ్ అది మానేసి మిగతా ఫుడ్ ఏది తిన్నా, ఎట్లా తిన్నా థైరాయిడ్ ఏమైనా తగ్గిపోతదా అంటే నో. నో. తగ్గదు. హ్మ్. అదొక్కటి మానేయడం వల్ల ఈస్ నాట్ ద సొల్యూషన్ ఆఫ్ ఫుడ్స్. ఎంటైర్ 360 డిగ్రీస్ షిఫ్ట్ జరగాలి. అంటే ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్, హ్మ్. వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్, వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ హ్మ్. ఫుడ్ బ్యాలెన్స్‌డ్ ఇంటేక్ ఇంటెక్. అండ్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రూట్ కాజ్‌ని అనలైజ్ చేయాలి మనం. సో, హ్మ్. వాళ్ళకసలు ఆ రూట్ కాజ్ థైరాయిడ్ అనేది ఎలా మొదలైంది? హ్మ్. సో, హ్మ్. ఏమేమి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి? ఏమేమి హార్మోన్ ఇష్యూస్ ఉన్నాయి? అవి చూసి దాన్ని రిపేర్ చేసే విధంగా డైట్‌ని, లైఫ్ స్టైల్‌ని మనం మార్చగలిగితే హుహు. ఆటోమేటిక్‌గా అది రివర్స్ అయిపోతుంది. ఓకే. వాళ్ళని ట్రీట్ చేస్తున్న ఎండోక్రైనే చెప్తారు. రిపోర్ట్స్ వాళ్ళు రెగ్యులర్ విజిట్‌కెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళే చాలా మందికి చెప్పిన సందర్భాలున్నాయి. హ్మ్. నేను హ్మ్. చెప్పడం గాదు. వాళ్ళ డాక్టరే మానేసేయి ఇంక టాబ్లెట్ అవసరం లేదు. వద్దు అని. సో, ఓకే. చూద్దాం ఒక 1 మంత్ మానేసి రా అని చెప్తారు. సో, హ్మ్. మళ్ళీ ఇంక అవసరం రాదు వాళ్ళకింకా. సో, హుహుహు. అలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో, ఓకే. అలా అని మానేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎట్లా పడితే అట్లా తిని, ఏది పడితే అది తిని, నేను గతంలో ఉన్నట్లే నేను ఉంటాను ఉంటా. అంటే డెఫినిట్‌గా మళ్ళీ ఎఫెక్ట్ అయితది. ఓకే. ఓకే. పోయింది అంటే అది ఇంక రాదు అనడానికి లేదు. ఏదైనా సరే. ప్రతీది. వెదర్ ఇట్ హ్మ్. ఈస్ డయాబెటిస్ ఆర్ పీసీఓడీ, థైరాయిడ్ ఏదైనా సరే. హుహుహు. మెయింటైన్ చేయాలి. కానీ ఇదే తినాలా, ఇట్లే తినాలంటే అలా గాదు. హ్మ్. ఫాస్టింగ్ అండ్ ఫీస్టింగ్ ఈస్ ఆల్‌వేస్ అలౌడ్. హ్మ్. ఎ గుడ్ హ్మ్. థింగ్. ఓకే. సో, బట్ ఏది కూడా మితిమీరి ఉండకూడదు. అన్నీ హ్మ్. బ్యాలెన్స్‌లో ఉండాలి. ఓకే. సో, ఓకే. ఫాస్టింగ్ అయినా, ఫీస్టింగ్ అయినా. ఫీస్టింగ్ అయినా హ్మ్. అంతే. తగ్గిపోయింది గదా! సరే ఇంగేమైంది నాదే హవా అని మళ్ళీ మనం స్టార్ట్ చేస్తే యాహ్! మళ్ళీ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. డెఫినిట్‌గా ఉంటాయండి. హ్మ్. సో, దాన్ని అలాగే బ్యాలెన్స్ చేసుకొని నచ్చినవన్నీ మితంగా తింటూ, సో, హుహుహు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, ఇష్టాన్ని బట్టి ఆ క్రేవింగ్స్‌ని ఫుల్‌ఫిల్ ఫుల్‌ఫిల్. చేసుకునేంత వరకు కొద్ది కొద్దిగా తింటూ అట్లా బ్యాలెన్స్ చేసుకోగలిగితే హ్యాపీగా ఏ హ్మ్. డిజార్డర్ అయినా తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు లైఫ్ టైమ్. ఓకే. సార్ ఇప్పుడు థైరాయిడ్ గురించి మాట్లాడితే కొన్ని కొన్ని సార్లు లైక్ ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి జెస్టేషనల్ థైరాయిడ్ అలా వస్తది కదా! సో వీళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సార్? పిల్లలకి పిల్లలు మనము డెఫినిట్‌గా వి కెనాట్ డీప్‌లీ అనలైజ్ మెనీ థింగ్స్. హ్మ్. 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 చిన్న పిల్లలు ఎస్పెషల్లీ పుట్టిన బేబీ నియోనాట్స్ నుంచి హ్మ్. వాళ్ళకి థైరాయిడ్ డయాగ్నోస్ అయిన తర్వాత డాక్టర్ విల్ అడ్వైస్. బట్ ఓకే. చాలా సందర్భాల్లో ఒక 5, 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత హ్మ్. అవి మనం వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్, పిల్లలకి మనం పెట్టే ఫుడ్స్ ఫుడ్. ఆ! అండ్ విత్ డాక్టర్ సజెషన్‌తో ఇచ్చే మెడికేషన్ వీటి వల్ల స్లోగా రాకుండా మనం ఆపేయొచ్చు. అంటే టాబ్లెట్ వాడాల్సిన అవసరం రాకుండా ఆహా! అచ్చచ్చ! ఓకే. ఆపేసే సందర్భాలుంటాయి. హుహు. సో, వాళ్ళింకా పుట్టిన అంటే బై బర్త్ వచ్చిన వాళ్ళకి లైఫ్ టైమ్ అలాగే థైరాయిడ్ వాడాల్సిన అవసరం రాదు మోస్ట్‌లీ. మోస్ట్‌లీ. సో, ఓకే. ఆ! చాలా వరకు ఆపేస్తారు. డాక్టర్స్ ఆపేస్తారు. హుహు. అండ్ అదే టైప్ 1 డయాబెటిస్ అనుకోండి అది వేరు మళ్ళీ. హ్మ్. పుట్టుకతో వచ్చే ఆ డయాబెటిస్ డయాబెటిస్ టైప్ 1 వేరే. డయాబెటిస్ ఇట్ కెనాట్ బి రివర్స్‌డ్. హుహుహు. దాన్ని మెయింటైన్ చేయడం తప్ప హెల్తీగా మన దగ్గర కెనాట్ బి ఇంకా రివర్స్‌డ్. ఆప్షన్ లేదు. యెస్. అచ్చా! అచ్చా! ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్.